రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన షర్మిల జోరు పెంచారు. రాజకీయంగా పార్టీని గాడిలో పెట్టేందుకు ఆమె తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇప్పటికే జిల్లాల వారీగా పర్యటన ప్రారంభించిన ఆమె కాంగ్రెస్ పార్టీలోకి చేరికలను పెంచేలా వ్యూహాలను పదును పెడుతున్నారు. అందులో భాగంగానే మంగళవారం సాయంత్రం వైఎస్ షర్మిల విశాఖలో మాజీ మంత్రి కొనతాల రామకృష్ణతో భేటీ అయ్యారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డితో సన్నిహితంగా వెలిగారు. వారిలో రామకృష్ణ ఒకరు. వైఎస్ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత వైసీపీలోనూ కొన్నాళ్ల పాటు పనిచేశారు. రాజకీయంగా జగన్తో విభేదించిన ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు కోసం, రైల్వే జోన్ కోసం తనదైన శైలిలో పోరాటాన్ని సాగించారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కూడా తన వంతు ప్రయత్నాలను సాగించారు. గడిచిన కొన్నాళ్లుగా రాజకీయంగా సైలెంట్ అయిన కొనతాల రామకృష్ణ కొద్ది రోజుల కిందటే జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో షర్మిల ఆయనతో భేటీ కావడం సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. విశాఖ నగరంలోని కొనతాల రామకృష్ణ ఇంటికి మంగళవారం రాత్రి పిసిసి అధ్యక్షురాలు షర్మిలతో పాటు మాజీ పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు ఇతర నాయకులతో కలిసి వెళ్లారు. మొదట లాబీలో అందరితో కలిసి మాట్లాడిన ఆమె ఆ తర్వాత రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజుతో కలిసి ఏకాంతంగా కొనతాలతో చర్చలు జరిపారు. రాజకీయంగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులతో పాటు కాంగ్రెస్లో చేరికపై వీరి మధ్య చర్చలు జరిగాయి. కానీ రాజకీయంగా మాట్లాడమే తప్ప పార్టీలో చేరిక గురించి చర్చించలేదని ఇరువురు నేతలు బయటకు వచ్చి ప్రకటించారు. కానీ వీరి కలయిక ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు జనసేన పార్టీలోనూ కలకలం సృష్టించింది.